ఓకే, అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇంతకు ముందు మంచిగా పరిపాలించలేదా? అస్సలు ఏమాత్రం లేదు వాడిది. ఉన్నోడికే ఇచ్చింది, వాడే సంపాదించుకొని వాడే ఇది చేసుకున్నాడు. మాకైతే ఏమి ఇయ్యలేదు. ఎవరి పరిపాలన బాగుంది మీకు? మాకైతే పువ్వాడ అజయ్ కుమార్దే బాగుంది. పువ్వాడ అజయ్ కుమార్దే. ఎందుకంటే అభివృద్ధి ప్రదాత అంటే మటుకి తుమ్మల. ఓకే, పువ్వాడ గారు అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలనలో చాలా అభివృద్ధి జరిగింది అని చాలా మంది అంటా ఉంటారు. అది వాస్తవం కాదంటారా? అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం కానీ అభివృద్ధి ఆడున్నది. నేను ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, ఒక సామాన్య మానవులాగా చెప్తున్నా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మెచ్చుకుంటున్నారా, లేదంటే నిజంగా జెన్యున్ గా చెప్తున్నారా? జెన్యున్ గా చెప్తున్నా. జెన్యున్ గానే. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే పువ్వాడ గారు గెలుస్తారా, తుమ్మడ గారు గెలుస్తారా? కొత్త రోడ్లు, కొత్త బస్ స్టాండ్ ప్లస్ వీధి లైట్లు, మన రోడ్డు కొత్త బైపాస్ రోడ్ మొత్తం వీధి లైట్లే. ఓకే, వెంకటాపాలెం దాటిన దాకా వేసిండు. ఇప్పుడు ఆ లైట్లు వెళ్ళగటానికి కూడా కరెంట్ లేదు. కాంగ్రెస్ కి పరిపాలన బాగున్నాయి. ఏంటంటే అమౌంట్ లేక ఇట్లా నడిచి వస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ఖమ్మం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ప్రజెంట్ గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన పువ్వాడ అజయ్ కుమార్ గారి పరిపాలన బాగుందా, లేదా ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన బాగుందో ఖమ్మం నియోజకవర్గ ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఏ విధంగా పరిపాలన ఉంది, ఎవరి పరిపాలన బెటర్ అనేది కూడా ఈసారి మన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో తెలుసుకుందాం రండి. నా పేరు ఖాజా అండి. ఖమ్మమేనా మీది? ఖమ్మం లోకలే అన్న. మన ఖమ్మంలో ఇంతకు ముందు పువ్వాడ అజయ్ కుమార్ గారు పరిపాలించారు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు పరిపాలిస్తున్నారు. ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది? కాంగ్రెస్ పరిపాలన బాగుంది. ఓకే, తుమ్మల గారి పరిపాలన బాగుంది. తుమ్మల గారి పరిపాలన బాగుంది. ఇక్కడ మినిస్టర్ గా కూడా చాలా అభివృద్ధి కూడా చేస్తున్నాడు. ఇంతకుముందు గతంలో కూడా చేసిండు చాలా కార్యక్రమాలు. 40 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తూనే ఉండు. అభివృద్ధి ప్రదాత అంటే మటుకి తుమ్మల. ఓకే, పువ్వాడ గారు అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి చేశారు, కానీ ప్రజలకు వ్యతిరేకత వచ్చింది ఆయన గారి మీద. ప్రజల వ్యతిరేకత మీద ఆయన ఓటింగ్ కూడా సరిగా. ఇప్పుడు పువ్వాడ గారికి తుమ్మల గారికి మీరు మార్క్స్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? 10 మార్క్స్ కి 10 మార్క్స్ కంటే తుమ్మల గారికి ఇస్తాం మేము. మాక్సిమం ఒక 8 మార్క్స్ అని ఇస్తాం. ఓకే, అది ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరన్నా? నా పేరు జీకే. ఖమ్మమేనా? ఇప్పుడు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మీ ఎమ్మెల్యే, ఎవరి పరిపాలన బాగుంది మీకు? మాకైతే పువ్వాడ అజయ్ కుమార్దే బాగుంది. పువ్వాడ అజయ్ కుమార్దే. ఎందుకంటారు? ఎందుకంటే అన్ని ఆశ్రమాలు బాగానే ఇచ్చింది కాబట్టి బాగానే ఉంది. సో తుమ్మల నాగేశ్వరరావు బాగోలేదన్నమాట మీకు. అవును. ఎందుకట్లా? పరిపాలన బాగానే చేస్తుండు అని అంటున్నారు కదా అందరూ. తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల నుంచి పరిపాలన బాగా చేస్తుండు, ఎటువంటి మచ్చలు లేవు అని చాలా మంది అంటున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? చెప్పలేరు. సో పువ్వాడ అజయ్ కుమార్ పరిపాలన అయితే బాగుంది మీకు. ఓకే, రైట్. మీ పేరన్నా? నా పేరు మహేందర్ అన్న. మహేందర్. ఖమ్మమేనా మీది? ఖమ్మమేనా లోకలే. నా ఖమ్మంలో ఇంతకు ముందు పువ్వాడ గారు పరిపాలించారు, ఇప్పుడు తుమ్మల గారు పరిపాలిస్తున్నారు. ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు గత ప్రభుత్వము ఆటో వాళ్ళకి చేసింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆటో వాళ్ళకి మాకు కూడా ఏంటంటే ట్రాఫిక్ విషయంలో కానీ, ఈ ఆర్టీ విషయంలో కానీ, ఇలా ఫైనల్ వేసే విషయంలో కానీ గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి చలానాలు కానీ పడలేదు. ఓకే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మేము చలానాలు పడ్డా కానీ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. మళ్ళీ అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు సంతోషపడ్డాము, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఎందుకంటే ఫ్లడ్ వచ్చిన కాంచి కూడా వాళ్ళ ఫ్లడ్ విషయంలో కూడా అందరికి కూడా అందుబాటులో ఉండి అన్ని సహకారం చేశారు. కానీ ఒక ఆటో వాళ్ళని గుర్తించాలని మేము అనుకుంటున్నాం. నేను ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, ఒక సామాన్య మానవులాగా చెప్తున్నా. ఒక ఆటో వాడు ఈరోజు బస్ ఫ్రీ చేయడం వల్ల నడి రోడ్డు మీద ఉన్న పరిస్థితి, స్కూల్ ఫీజులు కానీ, ఇంటి కిరాయి కానీ, నీళ్ళ బిల్లు ప్రతిదీ కూడా సిటీలో ఉండి అద్దెలు కట్టలేక, కిరాయిలు లేక, కూరగాయలు లేక రోడ్డు పడే పరిస్థితిలో ఉంది. దయచేసి నేను గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నా. నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అభిమానం, సీఎం రేవంత్ అన్నట్టు అభిమానం, మాకు 3 మంత్రులన్నట్టు అభిమానం. వాళ్ళ నమ్మకంతో ఇప్పటి వరకు కూడా మేము చాలా ఓపికగా ఉన్నాము. మా సహనాన్ని కూడా మేము పరీక్షించుకుంటూ ఉన్నాము. ఏ రోజు కూడా మేము వ్యతిరేకత కాదు. మాకు ఆటో వాళ్ళకి అండగా ఉండి అన్ని రకాల. తుమ్మల గారు మీకు న్యాయం చేయట్లేదు అంటారు? తుమ్మల గారు న్యాయం చేయట్లేదు నేను అనట్లేదు,
కానీ మాకు న్యాయం చేస్తారని మాకు ఇప్పటివరకు నమ్మకం ఉంది. ఓకే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే తుమ్మల గారు గెలుస్తారా, పువ్వాడ గారు గెలుస్తారా? మేమైతే తుమ్మల గారికి 100% మాకు నమ్మకం ఉంది. తుమ్మల గారిని గెలిపించుకుంటాం మేము 100%. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ పేరన్నా? నా పేరు నాగబాబు. నాగబాబు. ఖమ్మమేనా మీది? ఖమ్మం రూరల్. ఖమ్మం రూరలే. మీకు పువ్వాడ అజయ్ కుమార్ గారి పరిపాలన బాగుందా, తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోవాడాజీ కుమార్ది బెటర్ ఉంది ఇప్పుడున్న దానికన్నా. ఇప్పుడున్న దానికన్నా బెటర్ ఉంది. ఇప్పుడు ఎందుకు మంచిగా లేదంటారు? ఇప్పుడు ఎందుకు మంచి అరాచకం, అన్ని పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి. ఓకే, అన్ని రేట్లు పెరిగినాయి, అందుబాటులో ఉండట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలనలో చాలా అభివృద్ధి జరిగింది అని చాలా మంది అంటా ఉంటారు, అది వాస్తవం కాదంటారా? అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం కానీ అభివృద్ధి ఆడున్నది. అన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన అభివృద్ధి కనబడుతుంది. అన్ని రంగులు పూసుకోవటమే కాదు, పాత గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి ఇప్పుడు వీళ్ళు రంగులు పూసుకొని వారం చేస్తారు, ఓపెనింగ్ చేస్తారు. సో తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన బాగోలేదంటారు? అది అనుభవం అంటారు కానీ అనుభవం వాళ్ళ కమ్మూరు వాళ్ళే చూపించుకుంటారు, మిగతా వాళ్ళు లెక్క చేయడు ఆయన దగ్గర రానీడు. ఓకే, తుమ్మల నాగేశ్వరరావు గారు ఓన్లీ కమ్మోళ్ళని దగ్గర ఉంచుకుంటారు అంటున్నారు. ఓకే రైట్. మొత్తానికి అయితే ఫైనల్ గా ఇద్దరి పరిపాలన ఎవరు బాగుందంటే మళ్ళీ ఏం చెప్తారు? అజయ్ కుమార్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే బాగుంది. పువ్వాడ అజయ్ కుమారే బాగుంది అంటారు. మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా అవుతాడంటారా? 100% అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్. సో పువ్వాడ అజయ్ ఇప్పుడు కుమార్. మా ఆటో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓకే, ఫ్రీ బస్సులు పెట్టి నానా ఇబ్బందులు పడతాను. ఒక కిరాయి లేదు, ర్యాపిడోలు దీంట్లోనే, ఫైనాన్స్ వాళ్ళు మా ఇల్లు గడవటానికి చాలా ఇబ్బందులు పడతాను. ఓకే, పొద్దున్న 7 గంటలకు వస్తే సాయంత్రం 8-9 దాకా కూడా 500 తోలే పరిస్థితి లేదు. మా పిల్లలు ఈ చదువులు ఏం చేయలేకపోతాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే పువ్వాడ గారు గెలుస్తారా, తుమ్మల గారు గెలుస్తారా అంటే? చాలా మట్టుకు అయితే చేంజ్ ఉంది. మేము ఆటోలు తోలుతాం కాబట్టి ప్రతి ఒక్కరిని చూస్తాను. అప్పుడులే కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా బాగుంది, ఇప్పుడైతే ఏం లేదు. ఈ దమ్ మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ అవుతుందని నమ్మకం. అంటే బీఆర్ఎస్ అంటే పువ్వాడ గారు వస్తారని నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు బొడ్డు సైదులండి. గుడ్డు సైదులు. తుమ్మల గారి పరిపాలన బాగుందా, పువ్వాడ గారి పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు మీరు? రాజకీయ పరంగా గత 40 సంవత్సరాల నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి అనుభవం ఉంది. మన జిల్లాకి అనలేని సేవలు చేసిండు. రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ. పువ్వాడ గారు చేయలేదా? పువ్వాడ గారు కొంత చేసిండు, పూర్తిగా చేయలేదు. వాళ్ళ మీద పువ్వాడ గారి మీద కానీ మన జిల్లాలో నాయకత్వం వహించే దాంట్లలో. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మెచ్చుకుంటున్నారా, లేదంటే నిజంగా జెన్యూన్ గా చెప్తున్నారా? జెన్యున్ గా చెప్తున్నా. జెన్యూన్ గానే. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే పువ్వాడ గారు గెలుస్తారా, తుమ్మడ గారు గెలుస్తారా? ఇప్పుడు అది ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదండి. అదే 3 సంవత్సరాలు కాదు, అందుకే ఇప్పటికిప్పుడు అంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పలేము, 3 సంవత్సరాలు ఉంది కాబట్టి దానికి ఎవరేం రేపు ఎలక్షన్స్ అనుకుందాం, పరిపాలన బాగుంది కదా, చెప్పడానికి ఏముంది? ఇక్కడ ఏమంటుందంటే పువ్వాడ గారు వాళ్ళ నాన్న సిపిఎం అటు ఇటు పోయి వచ్చిండు, అలాంటి ఆయన గురించి మనం ఏం మాట్లాడదాం అని ఈయన అంటుండు. అంతే. ఓకేనా? సో ఈయన ఒపీనియన్ ఈయనది, మీ ఒపీనియన్ మీది. సో నాకు మొత్తానికి అడిగిన దానికి ఆన్సర్ రాలేదు. రేపు ఎలక్షన్స్ అయితే ఎవరు గెలుస్తారు? పువ్వాడ గెలుస్తాడా, తుమ్మల గెలుస్తాడా? తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ మారిండు. ఓకే, పార్టీలు మారినా పని చేసి పెట్టండి జనాలకి. సో మీకు మళ్ళీ తుమ్మల గారు గెలవడం, తుమ్మల గారు గెలిస్తే మంచి జరిగిద్దని మీ ఒపీనియన్. ఓకే రైట్, థ్యాంక్ యూ. అయితే ఇంతకుముందు అజయ్ గారు ఉన్నప్పుడు ఏమైతుందంటే కొత్త రోడ్లు, కొత్త బస్ స్టాండ్ ప్లస్ వీధి లైట్లు, మన రోడ్డు పొరుగు బైపాస్ రోడ్ మొత్తం వీధి లైట్లే. ఓకే, వెంకటాపాలెం దాటిన దాకా వేసిండు. ఇప్పుడు ఆ లైట్లు వెళ్ళడానికి కూడా కరెంట్ లేదు. మీరు కావాలంటే అబ్జర్వేషన్ చేసుకోండి. కొత్త బస్ స్టాండ్ పోతే కొత్త వెలుగులు అసలు ఒకప్పుడు. ఇప్పుడు ఆ కొత్త బస్ స్టాండ్ నైట్ పోవాలంటే లైట్లు మేము వేసుకొని పోవాల్సి వస్తుంది. ఆటోకి లైట్లు వేయకుండా పోయినా ఒకప్పుడు మేము. అలాంటి లైట్లు మొత్తం తీసేశారు. అందుకనే నాకు తెలిసి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళీ పువ్వాడ అజయ్ గారు గెలిస్తేనే బాగుంటుందని, కమ్మాని మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరన్నా? కాదరన్నా. కాదర్. ఖమ్మమేనా మీది? ఖమ్మమే, ప్రాపర్ ఖమ్మం. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు పరిపాలించారు, ఇప్పుడు తుమ్మల గారు పరిపాలిస్తున్నారు. ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది? పరిపాలన బాగానే ఉంది. కాంగ్రెస్కి పరిపాలన బాగానే. ఏంటంటే అమౌంట్ లేక ఇట్లా నడిచి వస్తుంది. అన్న మీ పేరన్నా? అబ్రహాం. ఖమ్మమేనా మీది? అన్న, గతంలో చూసుకుంటే పువ్వాడ గారు పరిపాలించారు, ఇప్పుడు ప్రెసెంట్ తుమ్మల గారు పరిపాలిస్తున్నారు ఖమ్మం నియోజకవర్గాన్ని. ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది?
అప్పుడు ఆయన పరిపాలన బాగుంది, ఇప్పుడు ఈ పరిపాలన బాగుంది. తుమ్మల సార్ది కూడా బాగానే ఉంది. కాంగ్రెస్ మీ పేరమ్మా? తుమ్మలే బాగుంటది. మీ పేరు? అదే వస్తది, మళ్ళీ వచ్చిన కాంగ్రెసే వస్తది. కాంగ్రెసే అన్నం పెట్టిద్ది. కానీ అన్ని మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయేటోళ్ళు. అది వచ్చి మనం పుట్టక ముందు నుంచి ఉంది అనమాట. అది కూడా ఓకే, అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇంతకు ముందు మంచిగా పరిపాలించలేదా? అస్సలు ఏమాత్రం లేదు. వాడిది ఉన్నోడికే ఇచ్చిండు, వాడే సంపాదించుకొని వాడే ఇది చేసుకున్నాడు. మాకైతే ఏమి ఇయ్యలే. Okay. ఇప్పుడు దాకా ఇల్లు కిరాయికే ఉన్నాం, ఇంకా 5,000 రూపాయలు కిరాయి కట్టుకుంటా రోడ్ల మీద బతుకుతున్నాం. మాకు అసలు వాడు ఏమి ఇయ్యలే. అసలు ఓకే, పువ్వాడ అజయ్ కుమార్ ఏమీ లేదు. ఏమి ఇయ్యలే మాకు అసలు. ఇప్పటికి మాకు కాంగ్రెసే మంచిగా చేసింది అన్ని. ఓకే, ఇప్పుడు చేసేది కూడా కాంగ్రెస్ మంచిగానే నిమ్మలంగా నిదానంగా చేసుకుంటా వస్తున్నాడు. ఆడు ఫ్రీ బస్ ఇచ్చిన కాడి నుంచి కూడా మేము చాలా డెవలప్ అయినాం. అది ఇప్పుడు రేపు ఎలక్షన్స్ పెడితే పువ్వాడ అజయ్ కుమార్ గెలుస్తారా, తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తాడా? ఈయనే గెలుస్తాడు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మలే గెలుస్తాడు. ఓకే, పువ్వాడ అజయ్ కుమార్ గెలవదంటారు. అస్సలు వద్దు. మరి మిగిలిన వాళ్ళందరూ పువ్వాడనే గెలుస్తాడు అంటున్నారు. అందరు వాళ్ళకి పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అంటారు. మాకు ఈ పెట్టింది కాబట్టి ఇదే వస్తది, మాకు కాంగ్రెసే వస్తది. ఓకే, రైట్. వచ్చిన వరకు మాకు కాంగ్రెసే వస్తది. అంతకని ఎక్కువ మాకేమొద్దు. ఎవ్వరి పరిపాలన మాకు అస్సలు వద్దు. ఆయన వస్తేనే మంచిది. నిదానంగా చేసుకుంటూ వస్తాడు, నిదానంగా కట్టుకుంటూ వస్తాడు. ఓకే అమ్మా, ఆయన ఒక్కడే కావాలి. రానున్న రోజుల్లో చూద్దాం, ఈ సమీకరణాలు ఏమైనా మారుతాయా? పువ్వాడ అజయ్ కుమార్ గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారా, లేదంటే తుమ్మల గారు అధికారం వస్తారో రానున్న రోజుల్లో ప్రజా తీర్పులో తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.